ఏంటి బ్రో న్యూ జాయినా? అవును బ్రో. మై నేమ్ ఇస్ శివ, యూ కెన్ కాల్ మీ టోనీ. మై నేమ్ ఇస్ వెంకట్ ప్రకాష్, యూ కెన్ కాల్ మీ వీపీ. వీపీ అసలు కూతులో ఉంది, నేను ప్రకాష్ అని పిలుస్తలే బ్రో. యూ కెన్ కాల్ మీ మామ్. ఓకే మామ్. ఏంటో మొన్నటి దాకా క్లాస్ రూమ్ లో కూర్చొని టీచర్ చెప్పి తినేవాడిని. ఇప్పుడు సడన్ గా ఆఫీసు, శాలరీ, బాధ్యత, లైఫ్ అంతా ఇలాగే అయిపోద్దేమో. ఐ విల్ మిస్ బీయింగ్ ఏ స్టూడెంట్ మామ్. ఏమైంది? స్కూల్ మిస్ అవుతున్నావా? ఈ కంపెనీలో జాయిన్ అయ్యావు కదా, ఇంకా మిస్ అవ్వవులే. అదేంటి? మన మేనేజర్ గురించి నీకు తెలీదు. పేరు జైత్రి అని తెలుసు, ప్రొఫైల్ పిక్చర్ కూడా చూసా, బాగుంది. ప్రొఫైల్ పిక్చర్లో అందరం తెలుస్తుంది కానీ గుణం తెలుస్తున్నారా బేవకూఫ్? వస్తుంది కదా నీకే తెలుస్తుందిలే. బ్రో మేడం వస్తుంది, మేడం వస్తుంది. పని చేసుకో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గైస్. థ్యాంక్ యూ మేడం. హే యూ. మీ? వాట్స్ యువర్ నేమ్? టోనీ. నువ్వెందుకు నించోలేదు? ఎందుకు నించోవాలి? నీల్ డౌన్. I said kneel down. అందరూ అసైన్మెంట్ ఫినిష్ చేశారా? ఓకే, మెయిల్ దెమ్ టు మీ. ఏంటి మామ్ టీచర్ లా బిహేవ్ చేస్తుంది? చెప్పాను కదా స్కూల్ లైఫ్ మిస్ అవ్వని. మై కమిన్ మేడం. yes. థ్యాంక్ యూ మేడం. మేడం నిన్న మీరు ఇచ్చిన వర్క్ అంతా ఫినిష్ చేశాను, ఇదిగోండి మేడం. ఓకే, గుడ్. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. ఫ్రెషర్ ఒక అబ్బాయి వచ్చాడు కదా, ఒకసారి రమ్మను. ఓకే మేడం. మేడం నాకు వెరీ గుడ్ వేసింది. సూపర్ మామా. అరే టోనీ, మేడం పిలుస్తుంది పో. అమ్మా మోకాలు నొప్పి. డోంట్ యు హావ్ మేనర్స్? స్కూల్లో ఇదే నేర్పారా? ఏమైంది మేడం? పర్మిషన్ అడగకుండా లోపలికి ఎలా వచ్చావు? అంటే మీరే రమ్మన్నారని చెప్పారు. రమ్మంటే వచ్చి కూర్చుంటావా? వెళ్ళు, అక్కడికి వెళ్ళి మే ఐ కమ్ ఇన్ మేడం అని అడిగి రా. మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్. కెన్ ఐ సిట్ మ్యామ్? అతి చేయకు, కూర్చో. ఇస్ ఇట్ యువర్ ఫస్ట్ డే టోనీ? ఎస్ మ్యామ్. అన్ని ఆఫీస్లో ఇక్కడ నడవదు, ఇక్కడ పద్ధతులు వేరు. అర్థమైంది. ఏం అర్థమైంది? మీరు మేనేజర్ కాదు, టీచరు. ఎస్, నాకు చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని గోల్. కానీ ఏం చేయమంటావు, విధి ఇక్కడ మేనేజర్ని చేసింది. కానీ నాలో ఆ టీచర్ అవ్వాలన్న కసి ఇంకా అలానే ఉంది. అందుకే ఎంప్లాయీస్ని స్టూడెంట్స్లా చూస్తా. వర్క్ సరిగ్గా చేయకపోయినా, బిహేవియర్ సరిగ్గా లేకపోయినా పనిష్మెంట్స్ ఇస్తాను. ఓకే మ్యామ్. నీకు అసైన్మెంట్ ఇస్తాను, 1 hourలో ఫినిష్ చేసే. 1 hourలోనా? ఏ చేయవా? చేస్తా మ్యామ్. యూ మే లీవ్. ఓకే మేడం. ఏరా బాగైందా? ఇదెక్కడ సాటిస్ఫై మామ్? ఆఫీస్ లైఫ్ గురించి, అందులో స్ట్రెస్ గురించి విన్నా కానీ మరీ ఇలాంటి టార్చర్ గురించి ఎక్కడ వినలేదు. ఇదేం చూసావు ఉదయ్ బ్రో? ఒకసారి నీ చేయి చూపించు. ఏమైంది? మేడం కర్రతో కొట్టింది బ్రో. ఉదయ్, వాట్ ఇస్ దిస్? హాలిడేస్ లో నీకు వర్క్ ఇచ్చాను కదా, హాలిడేస్ అంతా ఏం చేసావు చేయకుండా? ఫ్యామిలీతో ఇంటికి వెళ్ళాను మేడం. మేడం వద్దు. చేయి చూపించు. అరే అరే, సరిగ్గా పెట్టు. ఏంటి యాక్టింగ్ చేస్తున్నావా? లేదు మేడం. చేయి చూపించు. దారుణం మామ్. ఇదేం చూసావు? ఇంకా చాలా ఉంది. ఇప్పుడు నీకు అసైన్మెంట్ అండ్ పనిష్మెంట్ ఇచ్చింది కదా,
అది కంప్లీట్ చేయలేదనుకో. అమ్మో మామ్, అసలు 1 hour టైం ఇచ్చింది. పెద్ద సాడిస్ట్ లా ఉందండి మామ్. టోనీ ఇట్రా. ఎక్కడికి వెళ్తావు? వాష్రూమ్ కి మ్యామ్. పర్మిషన్ అడగవా? పర్మిషన్ అడగాల? చెప్పాను కదా ఇది నా స్కూల్, మీరు నా స్టూడెంట్స్ అని. ఫ్రీ పీరియడ్ అనుకుని వెళ్ళా మ్యామ్. నో, యూ షుడ్ ఆస్క్ ఫర్ పర్మిషన్. మ్యామ్, కెన్ ఐ గో టు వాష్రూమ్? నో. నోనా మ్యామ్, ఇట్స్ అర్జెంట్ మ్యామ్. ఐ సెడ్ నో. 11:40 to 11:50 బ్రేక్ ఉంటుంది, అప్పుడు వెళ్ళు. దానికి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది మ్యామ్. అయితే వెయిట్ చేయి. లీవ్. ఏరా పంపలేదా? ఇది ఎక్కడ వచ్చారు మామ్? టాయిలెట్ కూడా వెళ్ళొద్దా? నాకు అర్జెంట్గా వస్తుంది మామ్. అమ్మా. టోనీ. మే కమ్ ఇన్ మ్యామ్? ఎస్. అసైన్మెంట్ ఇచ్చాను కదా, ఏం చేసావు? చేసాను కదా మ్యామ్. మొత్తం తప్పే చేసావు. ఎవరు రిక్రూట్ చేసుకున్నారు నిన్ను? హెచ్ఆర్ని తీసుకురా. మేడం, వాట్ ఇస్ దిస్? బేసిక్ కోడింగ్ కూడా రాదు అతనికి. ఎలా తీసుకున్నావు? అంటే అది మేడం. ఇద్దరు వెళ్ళి గోడ కూర్చేయండి. వెళ్ళండి. నమ్మకాన్ని ముంచేసావు కదా బ్రో. నా స్కూల్లో కూడా నేను ఎప్పుడు గోడ కూర్చోయలేదు బ్రో. లేవండి. గో టు యువర్ ప్లేసెస్. ఇంకోసారి రిపీట్ చేయొద్దు. ఓకే మేడం. అలాగే గెట్ యువర్ పేరెంట్స్ టు ఆఫీస్. మేడం, పేరెంట్స్ వద్దు మేడం. నో నో, యూ షుడ్ గెట్ యువర్ పేరెంట్స్ టుమారో. టోనీ, నువ్వు కూడా. మా పేరెంట్స్ ఊర్లో ఉండరు. అవునా? ఇది మీ ఫాదర్ నంబర్ చెప్పు. నెంబర్ ఎందుకండి? చెప్పు. 111-222-999. హలో, టోనీ వాళ్ళ ఫాదరా అండి మాట్లాడేది? అవునమ్మా. నేను టోనీ వాళ్ళ మేనేజర్ని మాట్లాడుతున్నాను. మీ అబ్బాయి అసలు ఆఫీస్లో అసలు వర్కే చేయడండి. మీరు ఎంత ఫీజులు పెట్టి చదివించాడో నాకు తెలియదు, కానీ మీ అబ్బాయికి అసలు ఏమీ రాదండి. శుద్ధ మొద్దు. పర్ఫార్మెన్స్ చాలా పువర్ ఉంది. ఇలా ఉంటే ఈ కంపెనీ కాదు, ఏ కంపెనీలో పనికిరాడు. ఇదిగో. నానా, ఊళ్ళో పరువు తీసింది కాక పట్నం పోయి కూడా మా పరువు తీయాలని డిసైడ్ అయినా. అరే అది కదా నేను చెప్పేది. నీ బతుకు నువ్వు ఇంటికి రా, నువ్వు నీ పని చెప్తాను. నానా, ఏరా స్కూల్ లైఫ్ ఎలా ఉంది? ఏంటి బాబు ఇంటి వచ్చారు? నా స్కూల్లో కూడా దరిద్రం అనిపించలేదు. మా నాన్న అప్పుడెప్పుడు 5 తిట్టాడు నన్ను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అలవాటైపోద్ది లేరా? అలవాటైపోద్దా? నేను ఈ దారుణాన్ని భరించను మామ్. తిరుగుబాటు చేస్తా. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇప్పుడు చూడు. హలో, హ్యూమన్ రైట్ కమిషన్. మా టీచర్ మమ్మల్ని టార్చర్ చేస్తుంది. మా మేనేజర్ మమ్మల్ని టార్చర్ చేస్తుంది. ఆర్ యూ జైత్రి మక్కన? యా, వీఆర్ ఫ్రమ్ హెచ్ఆర్సి. మీ ఎంప్లాయీస్ ని బాగా హెరాస్ చేస్తానని కంప్లైంట్ ఇచ్చారు. వీఆర్ గోయింగ్ టు అరెస్ట్. వాట్? హాయ్ గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. ఏం తింటారన్నా? ఎప్పుడు అదే ఫుడ్, అదే ఆవకాయ, అదే ముద్దపప్పు. కొత్త కొత్త ఎక్స్ప్లోర్ చేయాలన్నా. రే, ఎవరైనా కొత్తవి ఎప్పుడు ట్రై చేస్తారో తెలుసా? పాతవి బోరు కొట్టినప్పుడు. అమ్మ ఆవకాయ ఎప్పుడు బోరు కొట్టవురా? ఆవకాయనే కాదు, గోంగూర, వెల్లుల్లి కారం, పప్పు, రసం, సాంబారు, వంకాయ, బెండకాయ, దొండకాయ, చల్లమిరపకాయలు, బజ్జీలు, బోండాలు, బూరెలు, చెకోడీలు, చక్రాలు, గడ్డ పెరుగు. అమ్మయ్యా, మన ఫుడ్ ఎప్పుడు బోరు కొట్టదురా. రే, మనం బయట ఎంత తిరిగినా తిరిగి ఇంటికే వస్తాంరా. అలాగే మనం